1వ అధ్యాయం 15 చదువుకుందాం. పేజీ సంఖ్య 168 క్రొత్త నిబంధనలో. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. అంతబడి సరిపోతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 14 చదువుకుందాం. వచనాలు పేజీ సంఖ్య 22 నుంచి 23 కొత్త నిబంధన. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానం పరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులా పెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనపడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారిని అందరినీ పోగు చేసి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చింది అడుగగా వాడు మౌని అయి ఉండేది. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. 1వ అధ్యాయం 15 గలతీలకు. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచడం ఇక్కడ మన జీవితంలో కూడా నిజం. తల్లి గర్భము నుంచి పుట్టినది మొదలుకొని మనల్ని ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఆయన కృపచేత మనల్ని పిలిచాడు. ఈరోజు మనం దేవుణ్ణి, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని యేసుక్రీస్తులో
దేవుడు మనల్ని పిలిచాడు. ఎలాంటి దేవుడు మనల్ని పిలిచాడు అంటే, పేతురు చెప్తున్నాడు, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. 1 పేతురు 1:16 మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు పరిశుద్ధంగా ఉండడని రాశాడు పేతురు. మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడని దేవుడు. ఎలాగ పిలిచాడంటే మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఆయన యొక్క సంకల్పం భూమి పునాదులు వేయబడక మునిపే, ఆకాశ మహాకాశాలు అవి సృజించబడక మునిపే మనము దేవుని చిత్తంలో ఉన్నాం. మనమేమన్నా మంచివారమా, మనమేమన్నా నీతిమంతులమా అంటే కాదు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1:26 నుంచి చదివితే, పిలుపుని చూడుడి, మీలో లోపలిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెళ్లి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది మనకు పిలుస్తానికి అర్హత ఏమి లేదు. మనమా జ్ఞానులం కాదు, మనకంటే గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు. యేసుప్రభు వారు ఎవరిని పిలిచారంటే పాపులని. ఎవరిని పిలిచాడంటే నీతిమంతులను కాదు. యేసుప్రభు వారు హృదయంలో జబ్బున్న వాళ్ళని పిలిచాడు. అనారోగ్యంతో శరీరంలో కూడా బలహీనలు పిలిచాడు. ఆయన అందరిని పిలుస్తా ఉన్నాడు. అయితే రక్షించబడిన మనము ఆ పిలుపుకి రెస్పాండ్ అయ్యాం. పిలుపుకి మనం రెస్పాండ్ అయ్యాం. మనమైతే జ్ఞానం కాదు. అక్కడ చెప్తున్నాడు, నీచులను పిలిచాడు, బలహీనలు పిలిచాడు, వెర్రివారిని పిలిచాడు అని చెప్తా ఉన్నాడు. సో ఈ లోకంలో దేవుని యొక్క మనసుతో ఆలోచన పోలిస్తే ఈ లోకంలో ఉన్న జ్ఞానం వచ్చి దేవుని జ్ఞానానికి వెర్రితనంగా ఉంది. మనం యేసు ప్రభు వారిని అంగీకరించాలంటే మనం జ్ఞానం అయినా కానీ ఏమి తెలియదు అనుకుంటేనే అంగీకరించగలుగుతాం, లేకపోతే అంగీకరించలేం. మనము ఆయన పిలుపుని అందుకొని రెస్పాండ్ అయ్యి పరిశుద్ధుడైన సర్వకృపానిధి అయిన దేవుడు అంటున్నాడు 1 పేతురు 5:10 మనం పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వకృపానిధి దేవుడు. పేతురు రాసిన 1 పత్రిక 1:10 ఎట్లా పిలిచాడంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు ఆయన. మన బ్రతుకు అంతకుముందు చీకటి అంటే పాపం. మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. యేసుప్రభు ఉపమానం ఇందాక మనం చదివాం 22వ అధ్యాయం మత్తయి సువార్తలో. పరలోక రాజ్యము ఒక తండ్రి, ఒక రాజు తన కుమారుని యొక్క పెండ్లి విందుకు పిలిచినట్టుగా ఉంటుందంట. పరలోక రాజ్యం పిలిపిది. దేనికి పిలిచాడంటే పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం ఇస్తాను, ప్రయాసపడి భారం మోస్తున్న వారిలా నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు.
మొట్టమొదటిగా ఆయన పుట్టిన సంతానంలో వారిని పిలిచాడు. యేసుప్రభు వారు ఆయన బ్రతికి ఉన్నప్పుడు మొట్టమొదటిగా పిలిచింది ఎవరినంటే ఇజ్రాయెల్ ప్రజల్ని. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకందరిని పిలిచేస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు ఎన్లా. ఆ రాజు పిలువబడిన వారితో, అంటే అబ్రహాము ద్వారా శారీరకంగా మనవడైన యాకోబు ఇజ్రాయెల్ ద్వారా పుట్టిన సంతానాన్ని పిలుస్తున్నాడు. వాళ్ళు లెక్క చేయలే. మేము బిజీగా ఉన్నాం లేవాయ్, మేము రాము అంటే మళ్ళీ ఒకసారి పంపించాడు దాసుల్ని. ఈసారి అవమానపరిచే, ఇంకేం పని బాటలేదు, మేము రాము, మేము బిజీ. అవమానపరిచి పుట్టి కొంతమందిని చంపారండి. ఇక రాజు కోప్పడి తన పట్టణాన్ని వారి పట్టణాన్ని తగులు పెట్టించి, ఇది చరిత్రలో జరిగింది. క్రీస్తు శకము యేసుప్రభు చనిపోయిన తర్వాత 70వ శతాబ్దంలో యెరూషలేం పట్టణం మొత్తం శత్రువులు రోమీల చేత కాల్చేశారు. సువార్త ఇప్పుడు బయటికి వెళ్ళింది. ఆయన చెప్తున్నాడు, మీరు ఎట్లా కాదు, రాజమార్గాల్లోకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళండి, అందరిని పిలవండి అని చెప్పాడు. దాంట్లో నేను, మీరు ఒకరు. ఆ యొక్క విందుశాల మొత్తం నిండిపోయిందంట. చాలా మంది రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అవనాలు కూడా ఉన్నారు. అయితే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే మన సొంత నీతితో రాకూడదు. అందుకని ఇప్పుడు కూడా కొంతమంది పిలుపు విని విని కూడా రెస్పాండ్ అవుతానికి చాలా కష్టపడుతుంటారు. వాళ్ళలాగా ఎలా రెస్పాండ్ అవ్వాలంటే లో హార్ట్. నా నీతితో నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేను, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నీవు నా తరపున నా ఉగ్రతకి రావాల్సిన శిక్షని కలువరి శిలువలో భరించావు, నీ పరిశుద్ధమైన రక్తాన్ని కార్చావు, నీ మీద వేసుకున్నావు నా శిక్ష. అంతేకాదు, నువ్వు దేవుడివి, సంపూర్ణమైన మానవుడివి, సంపూర్ణమైన దేవుడివి, సంపూర్ణమైన మానవుడివి, అందుకని చనిపోయి తిరిగి లేచావు అని ఎవరైతే దీన మనస్సుతో పశ్చాత్తాపడతారో వాళ్ళు వస్తారు. అయితే పెండ్లి విందులో ఒక ఆయన, ఏంట్లే పెండ్లి వస్త్రము నువ్వు ధరించుకొని రాలేదేంటి, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు వచ్చిన వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఒక డ్రెస్ కోడ్ వేసుకుంటే, ఒక ఆయన కనపడినట్టుగా అందరు తెలిపేసుకుంటే రంగులు తీసుకున్నాడు అనుకో, లేకపోతే అందరు రంగులు వేసుకుంటే నలుపు తీసుకున్నాడు అనుకో, ఎక్కడ మోసపోవద్దంటే ఆ తెల్ల డ్రెస్ వేసుకోవటం పరిశుద్ధతని అర్థమవుతానికి చెబుతున్నా. తెల్ల బట్టలు వేసుకొని వెళ్తే పరిశుద్ధత అనుకున్నారు. యేసుప్రభు వారు ఇచ్చిన నీతి వస్త్రాన్ని ధరించుకోకుండా స్వంత నీతితో ఒక ఆయన వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఏంటయ్యా నీకు అక్కడ ఎంట్రన్స్ లో నీకు పెండ్లి వస్త్రం ఇవ్వట్లేదంటే ఆయనకు మాటలు రాలా, ఇస్తున్నారు, కాదు తొడుక్కోవటానికి ఇబ్బందిగా ఉంది ఆయనకి, ఎందుకంటే నాదే బాగుంది అనుకుంటున్నాడు ఆయన. అలాంటి వాళ్ళు కూడా ఆ రాజ్యానికి వెళ్ళరు. కబాలన బాప్టిజం తీసుకున్నట్టే కనిపిస్తారు. అక్కడ పడుతుంది, సడన్ సర్ప్రైజ్ ఉంటుంది. ఎవరు వస్తారంటే లో హార్ట్. మనకి ఏ అర్హత లేదు, దేవుని కృప చేత పౌలు చెబుతున్నాడు, తన కృప చేత పిలిచిన దేవుడు. దేనికి పిలిచాడంటే, మనం 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు ఆ, క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి తన నిత్య మహిమకు పిలిచాడు. ఇప్పుడు మనం పిలిపేందంటే, యేసు ప్రభువారు మరలా వచ్చినప్పుడు నిత్య మహిమ అంటే ఎల్లప్పుడుండే మహిమ. అది మహిమా శరీరాన్ని ఇస్తాడు,
మహిమ గల ఆయన రాజ్యంలో ఆయన గ్లోరీ మనకిస్తాడు. అది మన పిలుపు. ఎలాంటి దేవుడు అంటే సర్వకృపానిధి. మీరు పక్కన చదివితే ఇందాక చదువుతున్నారు ఇప్పుడు. సర్వకృపానిధి దేవుడు. మన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. 1 కొరింథీ 1:10 యేసుక్రీస్తు సహవాసము, యేసుక్రీస్తు అనే తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు దేవుడు. నమ్మదగిన దేవుడు. మన శ్రమంలో మనల్ని విడవడు. శ్రమ రాకుండా ఉండదు. ఆ శ్రమను మీరు జయిస్తారు. రక్షించబడిన వారికి శ్రమ రాకుండా ఉండదు. కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది. కొన్నిసారి పరిస్థితి ఏంటబ్బా ఇలా ఉంది అని అనిపిస్తుంది. వాటినన్నిటిని కూడా తట్టుకొని ముందుకెళ్ళే శక్తి ఇస్తాడు. దానికి కావలసిన సర్వ కృప, మొత్తం కృప, దాన్ని భరిస్తానికి కావాల్సిన మొత్తం మన హార్ట్లో బలాన్ని ఇస్తాడు. అట్లా మనల్ని శ్రమలో కూడా తట్టుకొని నిలవగలిగిన పరిశుద్ధతను ఇస్తాడు. మనల్ని పక్క నుండి విడవకుండా మన కోసం ప్రార్థన చేస్తూ తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడై ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? పిలిచిన దేవుడు మనల్ని సంపూర్ణంగా రక్షిస్తాడు. ఆయన సర్వకృపానిధి దేవుడు. ఈరోజు మనం ఆ పిలుపు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో పిలిచాడు? పరిశుద్ధుడు, మనల్ని సృజించిన దేవుడు, సర్వాన్ని ఏలుతున్న దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో పాపులమైన మనల్ని పిలిచి ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఇంకా ఈ పిలుపుకి లోబడిన వారు కొంత సమయమే ఉంటుంది. ఈ పిలుపు నీ హార్ట్ రెస్పాండ్ అవ్వకపోతే నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నీవు ఆ పిలుపు యొక్క ఉన్నతమైన పిలుపు అన్నాడు ఫిలిప్పీ 3వ అధ్యాయంలో. ఉన్నతమైన పిలుపు. ఎలాంటి ఉన్నతమైన పిలుపు అంటే పాపులైన మనల్ని తెచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయన బిడ్డలు అంటున్నాడు. విశ్వాసం ద్వారా అందుకునే పిలిపిది. ఆ రాజ్యంలో మనకి నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమా కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. మనల్ని పిలిచిన దేవుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు. మీరు చదవచ్చు 2:38-39 అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38-39 చదవండి. పేతురు, మీరు మారుమనస్సు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. పిల్లలను దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాడు. అందరికి పిలిచిన వాళ్ళందరికీ మీరు అజ్ఞానంగా ఉండొద్దు. పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన విశ్వాసం చేత నువ్వు నమ్మితే పరిశుద్ధ ఆత్మను ఇస్తున్నాడు. ఆ ఆత్మ నువ్వు దేవుని కుమారుడు అని నీకు సాక్ష్యం ఇచ్చేస్తుంది అంతే. నువ్వు ఎంత పారిపోతావనుకున్నా పారిపోలేవు. శ్రమలో ఆయన విడవలేవు. నీకు అలా బోధిస్తాడు, ఇవన్నీ టెంపరీ అని.
మనల్ని పిలిచిన దేవుడు యేసు ప్రభు వారి ద్వారా సహవాసం చేస్తానికి మనకు ఆత్మనిస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మని. అంటే ఒక కమ్యూనికేషన్లో ఉంటున్నట్టు మనల్ని పిలిచి ఆయన మన హృదయంలో జీవిస్తూ, ఈ దేహంలో జీవిస్తూ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నీతిలో నడవాలి, ఎలా ఈ యొక్క శోధనని తప్పించుకోవాలి, దుష్టత్వం నుంచి తప్పించుకోవాలి, ప్రతి ఒక్కటి నేర్పుతాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అట్లా చేస్తాడు. సో మన పిలిచిన నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ అంటే, మనం నూతనమైన యెరూషలేము మొన్న కూడా చూసాం. అక్కడ బాధ ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. ఎక్కడ చూసిన బంగారం, అమూల్యమైన ముత్యాలు. పాపం అనేది లేదు, మరణానికి ఇక్కడ ప్లేస్ లేదు. అలాంటి మహిమ కలిగిన ప్లేస్కి మనల్ని పిలిచాడు దేవుడు. ఈరోజు రక్షణ లేని నువ్వు ఈ పిలుపుకి రెస్పాండ్ అవుతున్నావు. చాలా జాగ్రత్తగా చెప్పు. అపవాది కూడా పిలుస్తున్నాడు, అపవాది కూడా ఈ లోకంలో ఉన్నాడు, పిలుస్తున్నాడు. రా తాగుదాం, రా అని కొట్టొస్తాం, రా పిలుస్తున్నారు. నీకు రెండు వాయిస్లు వినపడతాయి. ఎక్కువ మంది దానికి రెస్పాండ్ అయి నాశనం అయిపోతారు. అయితే ఈ పరిశుద్ధమైన పిలుపుకి నీతో ప్రభువు మాట్లాడుతుంటే రెస్పాండ్ అవ్వు. ఎందుకంటే నీకు శిక్ష ఉండదు. నీకు ఇక్కడున్న అనారోగ్యములో, దుఃఖకరమైన పరిస్థితుల్లో ప్రభువు తోడుగా ఉంటాడు. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు. దేవుడు మనకు తోడు. రక్షణ లేని ప్రజలు వాళ్ళలాగా నేను బిజీగా ఉన్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను, ఇప్పుడు కాదు, నేను జీవితంలో అనుభవించాల్సింది చాలా ఉంది, ఇప్పుడు కాదు అనుకుంటే మనం ఏపాటు వారం, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఎంతలో కనపడి అంతలో ఆవిరి లాంటిది మన జీవితం. ఎండిపోయే గడ్డి, సాగిపోయే నీడ కనపడదు. నువ్వు జాగ్రత్త పడితే ఈ భూమి మీద నీ కోసం ఒక మంచి చేసుకున్నట్టు అంతే. నువ్వేదో వరి అవ్వాల్సిన పని లేదు. ఈ పిలుపు నిన్ను ప్రతి ఒక్క బంధకా నుంచి విడిపిస్తుంది. అది చెయ్యి, ఇది చెయ్యి, అక్కడ పోతే వస్తుంది, ఇది కాదు. ఆత్మ ఉంటాడు, నడుచుకో చెప్తాడు. రే అది చేయరా, 3 సార్లు పోయిరా, 101 సార్లు తిరిగి, ఇవన్నీ ఏం లేవు. పశ్చాత్తాపడు. పరిశుద్ధుడైన దేవుడే నీకు నివాసం వచ్చేస్తాడు. విశ్వసించు. నా పాపం దేవుడికే సిలువేసి ఆయన్ని బాధ పెట్టింది. ఎలాంటి బాధ అంటే అవమానము, శారీరకంగా కాదు, అవమానం. అందరూ అవమానించి, బట్టలు లేవు, దేవుడే తండ్రి ఆయన విడిచేశాడు మనల్ని ప్రేమించి తండ్రి. అంత క్రయము చెల్లించి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. భూదిగంత వాసులారా నా దగ్గరికి రండి, రక్షణ పొందుతారని. ప్రయాసపడి భారం మోస్తున్న వారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతినిస్తానని పిలుస్తున్నాడు. నమ్మితే నీకు రక్షణ, దేవుని మహిమ చూస్తాం. నమ్మలేదా శిక్ష. దేవుడు చెప్తున్నాడు, నీ ముందు 2 పెట్టేస్తున్నా, నేనేం రుద్దను, ఎవరిని కూడా రుద్దను. ఎందుకంటే అవతల వాళ్ళ యొక్క ఒపీనియన్కి నేను విలువిచ్చి వదిలేస్తా అంతే. చెప్తా ఏది కీడు ఏది మంచి నువ్వు ఆలోచించు. నమ్మావా, నీకు పూర్వము చేసిన ప్రతి పాపానికి క్షమాపణ ఉంటుంది.
ఎంత ఘోర పాపమైనా నువ్వు ఎవరికో చెప్పబోయినా ప్రభు చెప్పుకుంటే సరిపోతుంది. ఇక పాపం చేయకుండా ఆయన నీలోకి వచ్చేస్తాడు. నమ్మలేదా? నీ హృదయం చాలా మోసకరమైంది తెలుసా? ఈరోజు ఒక పాపం చేస్తే మంచాడు అనుకుంటా, ఈరోజు ఒకటి తాగితే రేపు బాధ రాగానే 5 తాగుతావు. ఈరోజు ఒక అబద్ధం చెప్తే లోకంలో ఉన్న పోకడను బట్టి 10 అబద్ధాలు, అబద్ధంతోనే డబ్బులు సంపాదించాలని నచ్చింపు చేసుకుంటావు. నమ్మకపోతే నీ యొక్క శక్తి మీద, నీ యొక్క నీతి మీద నమ్ముకుంటే, నా నీతి కాదు ప్రభువా, ఉన్నపాటిగా నపుంసకుడు నాకు బాప్టిజం ఇస్తానికి ఏంటయ్యా ఆలస్యం, నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నాను, బాప్టిజం చేయమంటే వెంటనే ఇచ్చాడు. అది మనకి చాలా మేలు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.